హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సో సీట్ వచ్చిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, అలాగే మన మొబైల్కి ఏమైనా మెసేజెస్ వస్తాయా లేదా అనేది డీటెయిల్స్ చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫార్మ్స్ ఆప్షన్లో ఈ ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేస్తారు. ఇందులో మనకి సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అని ఇట్లా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తారు. ఒకటే సర్వర్లో మీరు చెక్ చేస్తే మనకి వెబ్సైట్ బ్లాక్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ సర్వర్స్ అనేది అవైలబుల్గా ఉంచుతారు. సో మెయిన్గా మనకి సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ అని. సో ఏ సర్వర్ మీద క్లిక్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఫస్ట్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మీ యొక్క అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, లేదంటే మీ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ కాదు. సో ఒకవేళ మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని వస్తుంది. సో మీ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మొబైల్కి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కొంతమందికి ఏమో రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, కొంతమందికి ఏమో మెసేజ్ రాదు. సో మెసేజ్ రాని వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే సీట్ రాని వాళ్ళకి సంబంధించి మీకు నో సీట్ అలాటెడ్ అనేది డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సీట్ రాకపోతే నో సీట్ అలాటెడ్ అని ఇలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ కావడం జరుగుతుంది. నో సీట్ అలాటెడ్ అని వస్తే మీకు సీట్ రానట్లే ఫస్ట్ ఫేజ్లో. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్ 1 మంత్ ముందే క్లాసెస్ కానీ, ఆప్షన్స్ ఎంట్రీ కానీ, కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. కాబట్టి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే క్లాస్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ కాదు. సో 19th నుంచి అని చెప్పారు, కానీ 19th నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అనేది స్టార్ట్ కావు. స్టార్టింగ్ మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. 1 వీక్ 10 days ఫ్రెషర్స్కి సంబంధించి కాలేజెస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఫ్రెషర్స్కి వెల్కమ్ లాగా. సో 19th నుంచే కరెక్ట్గా స్టార్ట్ అవుతాయి అంటే 19th నుంచే క్లాసెస్ అనేది స్టార్ట్ కావు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. 1 వీక్ 2 weeks కాలేజ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క కాలేజ్లో 1 వీక్ ఉంటుంది ఇండక్షన్ ప్రోగ్రామ్, ఒక్కొక్క కాలేజ్లో 2 weeks ఉంటుంది. సో కాబట్టి సీట్ రాని వాళ్ళు కానివ్వండి, లేదా సెకండ్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రీవియస్ ఇయర్ మనకి లేట్గా స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కూడా మనకి ఫస్ట్ ఫేజ్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి క్లాసెస్ కూడా మీకు 1 week 10 days తర్వాతే క్లాసెస్ స్టార్ట్ కావచ్చు. అది కూడా బేసిక్స్ అనేది నుంచి స్టార్ట్ అవుతాయి. పెద్దగా మీకు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ అనేది చూపించకపోవచ్చు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.